ప్రతిరోజు మీరు చేసినట్లయితే అభ్యాసంగా మీ వస్తువులన్నీ పోవచ్చు. మీ దగ్గర నుంచి అన్ని దొంగతనం జరిగింది, కానీ ఒక వస్తువుని ఎవరు తీసుకెళ్తారు? ఏమిటది? కాన్సన్ట్రేషన్ కాదు. నెక్స్ట్ మీ నాలెడ్జ్ కూడా కాదు. ఇంకేంటి? అన్ని పోయి మీ దగ్గర నుంచి అట్లా ఉంచండి. మీ వాయిస్ ఎవరు తీసుకెళ్ళాడు? మీ వాయిస్ ఇంకొకటి తీసుకెళ్ళాడు. ఆ వాయిస్తో మళ్ళీ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ వాయిస్ ఉపయోగించి మీరు ఎంత పనిగా చేయొచ్చు. ఆ వాయిస్తో మీరు మరి ఏమైనా చేయొచ్చు. కనుక అన్నిటికంటే గొప్పది ఏమిటి? 4 చెప్పారు. మీరు ఏమిటి చెప్పారు? 1 ఆంగికం, 2 వాచనం, 3 ఓకే. తర్వాత 4వది సాత్వికాభినయం. ఓకే, అంటే మీ యొక్క ముఖంలో కనపడాలి. మనిషి ఏం చేస్తాడు అనేటువంటిది నీ ముఖంలో తెలియదు. చూడండి, నాకైనా నా ముఖాన్ని చూడండి ఒకసారి. అందరూ జాగ్రత్తగా అభినయం నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ అవ్వడానికి కన్ను చాలా ఇంపార్టెంట్. కన్ను మీకు మంచి కన్ను రావాలి అంటే యోగా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ధ్యానం చాలా ఇంపార్టెంట్. చూడండి, నా కళను చూడండి. ఏమనిపిస్తుంది మీకు? ఒక సమ్మోహనాస్త్రం ఉంది నా కళ్ళలో మీరు గమనిస్తే. ఎందుకని? ప్రతిరోజు కూడా నేను యోగా చేస్తాను, ధ్యానం చేస్తాను. వెలుగును చూస్తాను నా బురుటిలో. నేను డిక్లేర్ చేసి చెప్తున్నాను సభాముఖంగా. ఒక వెలుగుని నా యొక్క బురుటిలో ప్రతిరోజు చూసేటువంటి అభ్యాసం అది. 4 గంటలు నాటకం పడుతుంది. నేను పద్యాలతో 4 గంటల నాటకం, 4 గంటల డైలాగ్ చెప్పగలను. ఇన్స్ట్రుమెంట్ ఏంటది? ఇన్స్ట్రుమెంట్ మనం ఏం చేస్తాం? ప్రతిరోజు తుడుచుకుంటాం, దాన్ని వాడుకుంటాం, మళ్ళా భద్రపరచుకుంటాం. అక్కడ లేనప్పుడు వాడడం. అయితే ఇన్స్ట్రుమెంట్ని కొద్ది టైం అయినా ఉపయోగించి మళ్ళా పక్కన పెడితే నీకు ప్రాక్టీస్ అయింది. ఒక ఏకపాత్రాభినయం తీసుకొని ప్రాక్టీస్ చేయి. ఏదో to be or not to be, that is the question. Whether it is known in the mind, Sabadavi, and అట్లా ప్రాక్టీస్ చేశాను. ఏమవుతుంది? మంచి వాయిస్ వస్తుంది. వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ వినిపించే విధానం. అర్థమైపోయింది కనుక మర్చిపో. థ్యాంక్ యూ.